ఏంటి ఇవాళ కాలేజ్ హాలిడే ఏంటి? ఎవరు కనిపించట్లేదు. వీళ్ళందరికీ ఎలా తెలిసింది? మీరేమైనా లీక్ చేశారా? నేనా? అప్పుడెప్పుడో పరీక్ష పేపర్ లీక్ చేశాను. అది కాదు సార్, మీ బర్త్డే గ్రాండ్ గా జరపాలని ఈ ఏర్పాట్లన్నీ లహరి చేయించింది. లహరా? ఏది? అదిగో. Many happy returns of the day. థ్యాంక్ యూ. నీ పుట్టినరోజుకు వచ్చిన పెన్ ఇచ్చాను, కానీ నా పుట్టినరోజు ఇంత పెద్ద పండగలా చేశావు. నిన్ను ఈ పుట్టినరోజుని నేను జీవితంలో మర్చిపోలేను. ఏంటది? ఏం లేదు సార్, ఒకవేళ మీరు కొట్టేకి బాలు పడలేదనుకోండి, మీరు ఫీల్ అవుతారో లేదో, నేను మాత్రం చాలా ఫీల్ అవుతాను. అలాంటప్పుడు ఆడడం ఎందుకు? హలో హలో అమృత, చెప్పండి. హోమ్ మినిస్టర్ గారు అబ్బాయితో మన లహరి పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. సాయంకాలం 4 గంటలకు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. లహరిని రెడీగా ఉండమని చెప్పు. అలాగేనండి. నో, చూసారా, గురి తప్పింది. నేను వేసేస్తానంటే మీరు ఒప్పుకోలేదు. సార్ ఫోన్. హలో, నేనేనండి. అది లహరికి హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి సంబంధం గురించి చెప్పాను. తను చాలా సీరియస్ అయింది. వాట్? ఎందుకు? తను మరెవరినో ప్రేమించిందట. నో, త్వరగా ఇంటికి పోనీ. త్వరగా పోనీ. Come on, go fast. ఇంకా ఫాస్ట్ గా పో. అబ్బే కష్టం సార్, కుదరదు సార్. దాన్ని మనం క్రాస్ చేయడం చాలా కష్టం. నేను విన్నది నిజమేనా? నేను మా లెక్చరర్ గారిని ప్రేమిస్తున్నాను. హోమ్ మినిస్టర్ గారికి మాట ఇచ్చాను. నేను ఆయనకి మనసిచ్చాను. హోమ్ మినిస్టర్ గారు చాలా గొప్ప వ్యక్తి. మా లెక్చరర్ గారు కూడా చాలా మంచి మనిషి. కమాన్ లహరి, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. అన్నయ్య, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. ఇంకా సేపట్లో అన్నా చెల్లెల మధ్య ఎమోషనల్ డ్రామా పెరిగి 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 అన్న చెల్లెల్ని లాగి పెట్టి కొడతాడు. దాంతో చెల్లెలు ప్రియుడితో లేచిపోతుంది. సరే, నీ కాబోయే శ్రీవారిని నాకెప్పుడు పరిచయం చేస్తా? అమ్మయ్యా, అంత సీరియస్ గా వస్తే ఏదైనా పెద్ద గొడవ చేస్తారేమో అనుకున్నానండి. అమృత, నా చెల్లెల్ని కష్టపెట్టే పని నేను ఎప్పుడైనా ఏదైనా చేశానా? థాంక్స్ అన్నయ్య. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఒక మంచి రోజు చూసి బావగారిని ఇంటికి తీసుకురా. మిగిలిన విషయాలు పర్ఫెక్ట్ గా మాట్లాడుకుందాం. ఓకే? ఆల్ ద బెస్ట్. ఇంకే ఆలస్యం ఎందుకు, వెళ్ళి పిలుచుకురా. ఏంట్రా దాస్తున్నావు? బుక్క? బుక్ కాదండి, తాజ్ మహల్. మరి అమ్మాయి గారు తన పెళ్లికి కళ్యాణ మండపంగా తాజ్ మహల్ బుక్ చేయమన్నారు అనుకోండి, పెళ్లి ఆగిపోతుంది. మరి తాజ్ మహల్ అద్దెకెవరు కదా? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ వెధవ ఆలోచనలతో నా ప్రాణాలు తోడేస్తున్నావు కదరా. తిడితే తిట్టారులేండి. అమ్మాయ్యా, పెళ్లి ఆగిపోకుండా చూశాను. హాయ్ శ్రావణి. హాయ్. పద మినర్వా కేఫ్కి వెళ్ళి 1/2 కాఫీ తాగుదాం. ఐడియా బాగానే ఉంది, కానీ నన్ను కాలేజీకి తీసుకురావడం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం మా బావే చూసుకుంటారు. మీ బావా? మా బావకు నేనంటే చాలా ఇష్టం. నాకు పెళ్లి చేయడమే తన 7 ఏళ్ల కల. 7 ఏళ్ల కల? అవును. ఆ కల ఏంటో తెలుసా? ఒక పెద్ద కళ్యాణ మండపం, అందులో అందాల రాకుమారులా నేను, నా పక్కన అందాల రాజకుమారుడు నేను. పద, ఈ పూటకి రాజకుమారుడు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే. రే పండు. అర్థమైంది. వీళ్ళ బావ వస్తే మీరిద్దరు కలిసి బయటికి వెళ్ళారని చెప్పాలి, అంతేగా? చెప్పేస్తాను, మీరిద్దరు వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. బావగారు బ్లాక్ హోండాలో వచ్చారు, మరదల గారు రెడ్ హోండాలో ప్రేమికుడితో వెళ్ళారు. ప్రేమికుడా? అవును సార్, మన లెక్చర్ శాంతి స్వరూపు, శ్రావణి సూపర్ జంట సార్. ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఆ శ్రావణి, నువ్వు ప్రేమలో పడ్డావా? నువ్వు ప్రేమలో పడ్డావా? నిన్నే మాట్లాడవే. ఆర్ యు ఇన్ లవ్? అంటే నా 7 ఏళ్ల కల 7 నిమిషాల్లో కరిగిపోతుందా? నో నో నో. శ్రావణి, బాబా నీ 7 ఏళ్ల కళ ఏంటని నువ్వు అడిగినప్పుడల్లా ఓ పెద్ద కళ్యాణ మంటపం, అందులో అందమైన పెళ్లి కూతురుగా నువ్వు, నీ పక్కన రాజకుమార్ లాంటి పెళ్లి కొడుకు అనేవాడిని. నువ్వు సిగ్గుతో పారిపోయేదానికి. ఆ రాజకుమారుడు ఎవడో తెలుసా? నేనే శ్రావణి. నువ్వు ఆ రోజు వర్షంలో తడిసొస్తే ఆ చీరను పిండి నీ బాడీని టచ్ చేసిన ఆ నీళ్లతో స్నానం చేశాడు. ఇదిగో ఇంకొంచెం నీళ్లు ఈ సెంట్ బాటిల్లో దాచుకున్నాను. రోజు స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా ఎన్నో నీ ప్రేమ కోసం చేశాను. 7 ఏళ్ల క్రితం నీ అక్కని పెళ్లి చూపుల్లో చూడ్డానికి వచ్చి నిన్ను ప్రేమించాను. నీ కోసమే నీ అక్కని పెళ్లి చేసుకున్నాను. నీ ప్రేమ కోసం ఇన్ని చేసిన నన్ను వదిలేసి ఎప్పుడో కౌన్ కిస్కా గాడ్ ని ప్రేమిస్తే నా 7 ఏళ్ల కల ఏమవ్వాలి? నువ్వు నా దానివి, నా కోసమే పుట్టావు. నేను నీ కోసమే పుట్టాను. శ్రావణి, అటు చూడు శ్రావణి, ఆ అద్దంలో చూడు. మన జంట ఎంత బాగుందో చూడు. మన జంటని ఎవ్వడూ విడదీయలేడు.